నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ పాల్గొంటున్నారు. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు చూసిన తర్వాత, వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. వార్తలపై వాకౌట్, ప్రజలకు షాకులు, సర్కార్ సోక్కులు. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు భారం వేస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనమండలి నుంచి నిరసన తెలిపి వాకౌట్ చేసింది. ఛార్జీలకు సంబంధించి అలాగే గ్యాస్ బండని కూడా ఒకటికి మాత్రమే ఇస్తున్నారు ఈ ఏడాది అన్నది కూడా తేలిపోయింది నాదెండ్ల మనోహర్ గారి సమాధానం ద్వారా. మీరు ఆదేశాలను ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం, మీరు ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీనిపై మీ స్పందన తెలియజేయండి అంటూ హైకోర్టు వారు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకం మీద సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం పోలీసులు చేస్తున్న అరాచకంపై హైకోర్టు స్పందించినట్లుగా కనిపిస్తోంది. సిఆర్డీలో మళ్ళీ కన్సల్టెంట్ల రాజ్యం, నెలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లింపు, 63 మంది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల పేరు మీద వాళ్ళు పెట్టుకున్నారటండి. నిజమే, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అసెంబ్లీలో అంగీకరించిన ఏపీ ప్రభుత్వం. గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు, మరి మట్టి మాఫియాకి మొదలుపెట్టారటండి. అలాగే అప్రమత్తంగా ఉండాలి, మణిపూర్లో త్వరలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దమ్ము ధైర్యం లేని అంటూ మాట్లాడడం సరికాదు, హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం. శ్రీవాణిలో మార్పులు, టీటీడీలో తీర్మానాలకు సంబంధించిన వార్తలు ఇచ్చారు. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు. ఏపీ అసెంబ్లీలో పెడుతున్నటువంటి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం. 108 ఉద్యోగుల సమ్మెబాట, కదం దొక్కిన ఆశా వర్కర్లు, రోడ్డెక్కిన పత్తి రైతు. వీటిలో ఒక్క వార్త కూడా, చివరికి కరెంట్ ఛార్జీలు పెరిగే వార్త కానీ, గ్యాస్ సిలిండర్ ఒకటే ఇస్తారన్న వార్త కానీ, ఆందోళనలకు సంబంధించి కానీ, సీఎం ఇంటి దగ్గర ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ గురించి కానీ ఒక్క వార్త కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో కనపడలేదు. లోపల ఎక్కడన్నా కనపడకుండా రాశారేమో కానీ ఫస్ట్ పేజీలో అయితే నాకు కనిపించలేదు. ఇస్తే మాత్రం మెచ్చుకోవాల్సిందే, కానీ ఆ పరిస్థితి అయితే కనపడటంలో. ప్రజాశక్తిలో ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. బియ్యానికి నగదు బదిలీ, సో మరో ఉచిత పథకానికి మంగళం పాడుతున్నారా అంటూ ఆ నగదు పేరు మీద మొత్తం స్కీమ్నే ఎత్తేస్తారా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్తో రాష్ట్రం కసరత్తు చేస్తోందంటూ ఈ మధ్యనే ఈనాళ్ళు వాటిలో ఒక వార్తలు వచ్చినాయి ముందస్తుగా. ఈ మద్యం అదేది బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయి, అది అవుతున్నాయని, ఇవి రేషన్ బియ్యం. అప్పుడే అనుమానం వచ్చింది ఏదో జరగబోతోందని. ఇదిగోండి ఇప్పుడు ఇది కథ, రేషన్ బియ్యం కూడా ఎత్తేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సమాచారం చెబుతోంది. అది ఇటువంటి జగన్ గారి టైంలో జరిగితే ఇంకేముందని విరుసుపడినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు రివర్స్లో రాస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏం చేసినా తప్పే, ఇప్పుడు ఏం చేసినా రైటే. అట్లా సర్కారుకి ఎదురు దెబ్బ. ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, తెలంగాణలో దిలీప్ కొనతో అన్న ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనో, పోస్టులు పెట్టారనో పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన అక్రమ అరెస్టు, ఆ అరెస్టును రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. దాంతో వాళ్ళు నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరి ఏపీలో అలాంటి సందర్భాలు కూడా ఉండట్లేదు. అందుకే నిన్న లాయర్లు వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, బెయిల్ రాని సెక్షన్లు పెట్టి కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఏపీ పోలీసులు అని చెప్పి ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ఇక్కడ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ కోర్టులు ఎలా వాటిని డీల్ చేస్తున్నాయి, అక్కడ ఏపీలో ఏం జరుగుతుంది, ఈ పరిణామం ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి వైసీపీ కార్యకర్తలపై తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చివరికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి మీద కూడా, తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద కూడా 4 కేసులు పెట్టారు. అదేంటంటే లోకేష్ గారి మీద ఏదో ఆరోపణ చేశారని, కొన్ని ప్రశ్నలు వేశారని ప్రభుత్వాన్ని. మరి లోకేష్ గారు ఎన్ని తిట్టారు, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు, అవన్నీ వింటే ఇప్పుడు ఒక వీడియో వింటాం మనం. సో స్మార్ట్ మీడియా మీటర్లని
పెడతానికి వస్తే వాటిని పగలగొట్టండి అని రైతులకి పిలిపించారు. ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను పెడుతున్నారు. మరి అప్పుడు అట్లాంటి పిలిపించినందుకు మరి ఆయన మీద ఎప్పుడైనా కేసు పెట్టారా? అయినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం అండి. ఇప్పుడు అసలు నోరు విప్పడానికి వీలు లేకుండా చేస్తేనేమో ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉందని తెలుగుదేశం మీడియా రాస్తూ ఉంది. ఇగో ఎన్టీవీ తెలుగు వాళ్ళ మీద కూడా కేసు పెడతారని చూడాలి. ఆంధ్రలో విచ్చలవిడిగా పెరిగిన బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, హైవేపై డాబాలు. ఆయన ఎవరో ఏపీ విజయవాడలోనో ఎక్కడో ఈ డోర్ డెలివరీ చేస్తాం మద్యం అని కూడా ప్రచారం చేస్తున్నారట షాపుల వాళ్ళు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు లేట్గా వెళ్ళారని పిల్లల చుట్టూ కత్తిరించారంట. ఇలాంటి ఒక్క చిన్న ఘటన జరిగినా ఇంకేముంది, అదంతా జగన్ ప్రభుత్వం చేయించినట్టుగా పచ్చి అబద్ధాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ అటువంటి వార్తలు జోలికే పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం చేయించినట్లేనా అది? మరి అటువంటి ఘటనలు ఆ పిల్లల జుట్టు కోయించడం కానీ, ఇప్పుడు ఇట్లా విచ్చలవిడిగా పెరగడం కానీ, డోర్ డెలివరీ చేస్తామని ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ కూడా. ఇక బిల్డప్ వ్యవహారంలో మన పోటాపోటీగా ఉన్నవాళ్ళు కదా బిల్డప్ ఇచ్చుకున్నారు. వైసీపీ హయాంలో వృద్ధి నేలబారంట. జిఎస్టీపీ వృద్ధిలో 3.1% తగ్గుదలంట. తలసరి ఆదాయం 1.2% తగ్గుదలంట. ఈ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే అప్పుడేమో మొత్తం వివిధ స్కీముల కింద 2,70,000 కోట్లు ఇస్తే ప్రజల ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు పొందితే వాళ్ళ ఆదాయం తగ్గిందని వీళ్ళు పచ్చి అబద్ధాలు అనుకోవాలో లేకపోతే అర్ధసత్యాలు అనుకోవాలో వాళ్ళ తోచినట్టుగా వక్రీకరించి రాస్తున్నారు. ఈ రకంగా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ పాఠకుల్ని మెచ్చుకోవాలండి, వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తూ అసలు ఇప్పుడు జరుగుతున్న వాటిని అన్నింటినీ కప్పిపూస్తున్నప్పటికి కూడా వాళ్ళ పత్రికలు చదువుతున్నందుకు, ఆ టీవీలు చూస్తున్నందుకు వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవాలి. అది నిజాలు రాస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ పనిగట్టుకుని అబద్ధాలు రాస్తున్నారనేదే మాబోటి వాళ్ళ ఆవేదన. ఏదో అండి మొన్న 80 లక్షల టన్నులు ఇసుక ఏమైపోయిందో తెలియదు, కానీ గత 4 ఏళ్లలో 40 లక్షల టన్నుల 40 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక దోపిడీ అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించిందంటూ పెద్ద వార్త ఇచ్చారు. అంటే ఏదో రకంగా అప్పట్లో కుంభకోణం జరిగింది. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తే కుంభకోణం అంటున్నారు. ఇప్పుడు అచ్చంగా ఉచితంగా ప్రభుత్వానికి ₹1 రాకపోగా మొత్తం దోచుకుపోతే అదేమో చాలా ఉచితంగా ఇసుక ఇచ్చినట్టు చెబుతున్నారు. అట్లా అయిపోయింది. ఇక చంద్రబాబు గారి మీద ఎట్లాగొట్లా కేసు లేకుండా చేయాలని, స్కిల్ స్కామ్ కేసు లేకుండా చేయడం కోసం ఆంధ్రజ్యోతి రోజు ఏదో ఒకటి రాస్తుంది. అదంతా కుట్రట. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరాల మీద రాయమనండి కుట్ర, ఇదంతా మా చంద్రబాబు గారిని ఇబ్బంది పెడతానికి మీరు చేశారు, ఇదంతా డబ్బులు అవన్నీ మనీ లాండరింగ్ జరగలేదని వాళ్ళ మీద రాసుకుంటే పోద్దు, కానీ ఈ సిఐడి మీద పడి ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా కుట్ర అయితే ఈ పాటికి మరి కోర్టులు కూడా అసలు వాయించుండేవి కదా. రైట్. ఇక ఈరోజు వీడియోలు ప్రధానంగా పోతలపట్టు దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చేసేటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ పేరు మారిస్తేనే పెద్ద గందరగోళం చేశారు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ విగ్రహాలను కొన్ని వందలు కూల్చేస్తున్నారు. ఇంత అరాచకంగా మారింది అంటే మరి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లా, అసలు ప్రభుత్వం పాలన ఉన్నట్లా లేనట్లా. ఇక తిరుపతిలో సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ నాయకులు జగన్ గారితో సహా రోజా గారి మీద, అట్లాగే అనేక మంది మీద పెట్టిన తప్పుడు పోస్టింగులు, అసభ్యకరమైన పోస్టింగుల మీద ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కూడా వాళ్ళు తీసుకోలేదట. పురుషోత్తమ రెడ్డి గారు ముందుగా మీరు మాట్లాడండి. కరెంటు ఛార్జీల వార్త కాదా? స్మార్ట్ మీటర్లు మళ్ళీ పెడుతున్నటువంటిది వార్త కాదా? రెవెన్యూ మంత్రిది ఇప్పుడే చదివాను, నేను చూశాను. రీసర్వేలో జరిగితే తప్పులు జరిగితే శిక్షిస్తారట. అసలు రీసర్వేనే చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు రీసర్వే అంటే టైటిలింగ్ యాక్టే కదా, తద్వారా టైటిలింగ్ యాక్ట్కి ఇంకో రకంగా రద్దు చేసినట్టు చెప్తూనే మళ్ళీ ఇదంతా జరుపుతున్నారు. లేకపోతే రీసర్వే వల్ల ఉపయోగం ఉంది. సో మరి గ్యాస్ సిలిండర్ ఒకటే ఇస్తారట ఈ ఏడాది మార్చి 31 వరకు. అంటే వచ్చే ఏడాది కూడా 2 కంటే ఎక్కువ ఇవ్వలేరేమో బహుశా. పైగా ఇచ్చిన వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నిరుద్యోగ వృత్తి లేదు, మహిళా శక్తి లేదు, తల్లికి వందనం లేదు, మళ్ళీ ఇవన్నీ లేవని చెప్పి ప్రశ్నిస్తూ ప్యాకాట్ క్లబ్బులు, అలాగే ఈ మట్కా, మద్యం, ఇసుక కుంభకోణాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఏకంగా ఎమ్మెల్యే మీద, సరే లోకేష్ గారి మీద ఆరోపణ చేశారు, అవి రాజకీయంగా జరుగుతూ ఉంటాయి. మరి అట్లా ఆరోపణ చేస్తేనే కేసులు పెడితే లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజుల్లో ఎన్ని కేసులు పెట్టి ఉండాలి? ఏం కదా ఈ రకంగా జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతుంది? ఎన్టీ వాళ్ళు రాశారు ఇప్పుడు ఏది బార్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నాయని. మనం బెల్ట్ షాపులు అవి కూడా చూస్తున్నాం కదా. సో ఇవన్నీ అట్లాగే వర్రా రవీందర్ రెడ్డి కేసులో హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. సో ఏమిటి సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యలన్నింటినీ కప్పిపుచ్చాలనే ప్రయత్నమా? కరెంటు ఛార్జీలు పెరిగితే జనానికి తెలియకుండా పోతుందా? ఈ హామీలు అమలు చేయకపోతే జనానికి తెలియకుండా పోతుందని
ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం భ్రమిస్తోందా? ఓవరాల్గా వీటన్నిటి మీద నిన్న మీరు తిరుపతిలోనే ఉండుంటారు కదా, తిరుపతిలో వాళ్ళు కనీసం కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. మొన్న కొడాల నాని గారి మీద మాత్రం అర్ధరాత్రి వేళ కూడా ఫిర్యాదు నమోదు చేసుకున్నారట. అందరికీ నమస్కారం. బేసిక్గా ఒకటి సూపర్ 6, సోషల్ మీడియా పైన ఆ కేసులు, ఈ రెండు స్వభావం ఒకటే. మామూలుగా సమాజంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 హామీలతో అధికారంలో వచ్చినటువంటి పార్టీని నిలదీయడం అనేది సహజం. ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చి గెలిచారో హామీలు ఎంతవరకు వచ్చాయని అడగడం అనేది ప్రాథమిక బాధ్యత కూడా. ఆ బాధ్యత ఈ సోషల్ మీడియా పైన అటాక్స్ అనేది రెండింటిని కలిపి చూడాలి. ఫస్ట్ పాయింట్, సూపర్ 6 సంబంధించిన పాయింట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు నిన్న మంత్రి గారు శాసనమండలిలో ఒక నిజాయితీగా ఇంకో రూపంలో ఒప్పుకున్నాడు. అంటే దానికోసం గంటల తరబడి ఏదో డిస్కషన్ నడిచినట్టుంది. బేసిక్ ఏంటంటే ఈ ఏడాది ఒక సిలిండర్ని ఇవ్వదలుచుకున్నారు. ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పొచ్చు ఫస్ట్ అయితే. మళ్ళీ దాన్ని చెప్పకుండా దానికి ఏదేదో పేర్లు పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. మిగతా సూపర్ 6 సంబంధించి హామీలకు సంబంధించి ఏమవుతుంది? నా పాయింట్ అంటే, కొమ్మినేని గారు ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చడమే తప్పు. ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు, ఈ హామీలు నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే మనకున్న బడ్జెట్ అంతా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత అని. సరే, ప్రజలు నమ్మినారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్న బడ్జెట్ కి మోతాదు మించి ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్గా ఈ పథకాలన్నీ అమలు కావడం సాధ్యం కాదు. అది నిజాయితీగా చెప్పడం ఇష్టం లేక ఇవన్నీ రకరకాల పేరుతో చేస్తున్నారు. మీరు సూపర్ 6 అమల్లో ఒక సామాజిక పెన్షన్స్ తప్ప మిగిలినవన్నీ జనరల్ హామీల అమలుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ బండ కావచ్చు, లేదా అన్న క్యాంటీన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు? ఏమీ చేయలేదని చెప్పడం కోసం ఇవి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సూపర్ 6 హామీలు అమలు ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే మనకున్న బడ్జెట్ కి వాళ్ళు ఇచ్చిన హామీలకి పొంతన లేదు కాబట్టి. ఇది ప్రాథమికమైనటువంటి నా అవగాహన. రెండోది, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అవగాహన. తిరుపతిలో జరిగిన సంఘటన రెండు చూసినప్పుడు ఎందుకు తిరుపతిలో గురుమూర్తి గారు బహుశా నాతో అన్నాడు, అంటే నేను పార్లమెంట్ లో సభా హక్కులకి, మా హక్కులకు సంబంధించిన భంగం జరిగిందని మూవ్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. అది పోలీసులకు రేపు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు శిక్ష కాదు కదా, కేసు రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి ఆన్సర్ కూడా చేయాలి. కాబట్టి కేసు నిన్న పెట్టినప్పుడు ఎందుకు తీసుకోలేదంటే ఒక ప్రాబ్లం వస్తుంది. ఈరోజు వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఈ కేసులన్నీ రిజిస్టర్ అయితే రేపు వైసీపీ కూడా కోర్టులో పిటిషన్ వేస్తుంది కదా. ఒకవైపు పట్టిన కేసులు మాత్రం తీసుకుంటున్నారు, ఇంకోవైపు తీసుకున్న కేసులు తీసుకోవట్లేదనే చర్చ వస్తుంది. కాబట్టి వాళ్ళు తటపడాయించినట్టున్నారు, ఇంకేం భయపడి కాదు. తటపడాయిపోయింది, రేపు అవన్నీ లీగల్ గా ప్రొసీడ్ అవుతాయి. ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ ఇష్యూని ముందు తీసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఒక పోస్ట్ పెడితే దానికి వ్యతిరేకంగా రాసిన వ్యక్తి పైన కేసు పెడితే కోర్టు తెరుస్తుంది. ఈ విషయంలో వైసీపీ లీగల్ గా ఇంకొంచెం అడ్వాంటేజ్ లో ఉండాలి, కొంచెం వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయంలో. ఇంకో కేసు కూడా నేను ప్రస్తావిస్తాను. కొమ్మినేని గారు తీన్మార్ మరణానికి సంబంధించిన కేసు పెట్టినప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ తీర్పిచ్చాడు. నిజానికి భారతదేశంలో ఏ కోర్టులైనా, ఏ రాష్ట్రంలో ఆ తీర్పును మనం ప్రజెంట్ చేయాలి. ఆయన ఏమంటాడు, మల్టిపుల్ స్టేషన్స్ లో ఒకే వ్యక్తి పైన కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ఏం చేస్తారు? ఇప్పుడు తిరుపతిలో కేసు ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, వెంటనే విడుదల చేయాలి, మళ్ళీ వెంటనే నగిరి, వెంటనే పుత్తూరు, వెంటనే మళ్ళీ ఇట్లా మల్టిపుల్ కేసులుగా వెళ్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, లాంగ్ రన్ లో ఎవరిని విడుదల చేయకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నం చాలా గవర్నమెంట్ చేశాయి. రవికిరణ్ మీద అయితే మరి దారుణంగా 20 చోట్ల తిప్పుతున్నారంట. అటు శ్రీకాకుళం కొరుపావు నుంచి ఇటు ఎక్కడ వరకు, మన అనంతపురం వరకు అన్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ కర్నూలు వరకు కేసులు పెడతారు. అదే నేను అందుకే వైసీపీ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా లీగల్. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారండి, నిన్న లాయర్ శర్మ గారు చెప్తా ఉన్నాడు, వెంకటేష్ శర్మ గారు, ఈ 111 ఏదో ఒక బిఎస్ఎస్ కింద 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, ఇంకోటి అని, అసలు బెయిల్ ఇవ్వటానికి వీలేని సెక్షన్లు పెట్టి వేధిస్తున్నారు, దారుణంగా ఇస్తున్నారు. వాటన్నిటి మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వస్తుందని ఆయన చెప్తున్నారు. అంటే వీళ్ళు రిమాండ్ని తిరస్కరించకుండా ఉండటం కోసం ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి అకృత్యాలకు పోలీసులు పాల్పడుతున్నారన్నది ఆయన వాదన. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు పెడతారు? వీళ్ళని ఎక్కువ రోజులు లోపల ఉండాలి, కేసు స్వభావం ఉండదు, సంబంధం లేని కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్లోని ఆరోపణకి పెట్టిన సెక్షన్ కి ఎందుకు సంబంధం ఉండదంటే ఎక్కువ రోజులు లోపల ఉండాలి. ఇంకా నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు కదా. దీన్ని ఎట్లా ఉండాలి? మన తీర్మానం కేసులో హైకోర్టు జడ్జి గారు ఒక సీరియస్ తీర్పు ఇచ్చాడు. అది ఏంటంటే మల్టిపుల్ కేసులు ఒకే వ్యక్తి మీద నంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లో పెట్టకూడదు. ఒకవేళ నమోదైనా కూడా ఏదైనా ఒక కేసులో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయితే మిగిలిన కేసులో కూడా అరెస్ట్ అయినట్టుగా భావించి వాటన్నింటి కూడా అక్కడే విచారణ చేయాలంటాడు.
అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లూరు కిరణ్ కి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఆ ఇన్ని కేసులు నమోదైనా కూడా ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అన్ని కేసులు దాంట్లోనే విచారించి బెయిల్ ఇవ్వడం ఎందుకు పౌర హక్కులు కాపాడాలి కాబట్టి. ఇదే తీర్పుని మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బేస్ చేసుకొని కోర్టులో ప్రజెంట్ చేయాలి. ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పుని అప్పుడు తీర్మానం పైన ఆ రోజు తీర్మానం గారు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కేసులు పెట్టారు. ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది డీజీపీని. అప్పుడు తీర్మానం పైన కేసులు ఆగినాయి. మీరు కూడా అట్లా లీగల్ ప్రొసీజర్ వెళ్ళాలి. అంటే మల్టిపుల్ కేసులు, ఒక కేసులో అరెస్ట్ అయితే ఇంకో కేసులో తీసుకెళ్లడం, ఇది వైసీపీ తీసుకోవాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం నేను అనుకుంటుంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది అభ్యంతరకర పోస్టుల పైన యాక్షన్ తీసుకోండి. దానికి పార్టీల రూపం ఉండవడు. ఎక్కడ తప్పు జరిగినా అందరిపైన సేమ్ కేసులు పెట్టాలి, సేమ్ అరెస్టులు కూడా చూపించాలి. తప్పు చేసిన వాళ్ళని ప్రతిపక్షం అయితే ఒక రకంగా, పాలకపక్షం అయితే ఒక రకంగా తీసుకుంటే ఇంక దానికి అర్థమే ఉంది. అప్పుడు వాళ్ళు ఏం సిగ్నల్ ఇస్తున్నారు? గతంలో మా మీద మీకు కోపం ఉంది, మేము ఇప్పుడు కొడతాం, రేపు మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టాలని చెప్పదలుచుకున్నారా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు జగన్ గారు అదే చెప్తున్నారు, ఒక విత్తనం నాడుతున్నారు, అది పెద్ద వృక్షం అయితే రేపు మళ్ళీ ఎవరు తట్టుకోలేమని చెప్తున్నాడు. అదే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు మేము అధికారం ఉన్నాం, మిమ్మల్ని కొడతాం, రేపు మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టండి అనే చట్టం ఏమైనా ఉందా? కాబట్టి బేసిక్ గా ప్రభుత్వాల అధికారం ఉన్నా అంటే చివరికి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీద కూడా 4 కేసులు పెట్టడం ఏంటండి? మరి అటువంటి వాటికే కేసులు పెట్టాల్సి వస్తే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా తిట్టారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారుగా, అడవి పందిలాగా దోచుకున్నారు, అది ఇదని ఏది పడితే అది అడిగినాడికి సమాధానం చెప్పకుండా ఆయన తిడుతున్నారు కదా. అంటే ఒకటి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే, నేను ప్రాథమికంగా చెప్పినట్టు సూపర్ 6 అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం కారణం. అది చెప్పలేరు. చెప్పకుండా ఏం చేస్తారు? ఈ హామీలు అమలు చేయకపోవడం గత ప్రభుత్వం కారణం అంటారు. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం మనం కారణం కాదు. మనం ఇచ్చిన మనం హామీలు ఇంకోటి కూడా మాట్లాడాలి ఇక్కడ. ఇప్పుడు మీరు అనూహ్యంగా కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇది చూస్తా ఉంటే భయం వేస్తా ఉంది, ఈయనేదో ఇన్ని అప్పులు చేసిపోయినాడు అని చెప్పినా ఒక అర్థం ఉంది. మనం ఎన్నికల ముందు ఏం చెప్పినాం? ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 9,70,000 కోట్లు అప్పు అన్నాడు. మంచి చెడ్డలు పక్కన పెడద్దాం. 9,70,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు మేము హామీలు అమలు చేయడం కష్టం అంటున్నారు. మరి మనం ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు అన్నాం. మరి హామీలు ఇవ్వడానికి భయం రాలేదా? అంటే 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు హామీలు ఇవ్వడానికి భయం లేదు, కానీ 9,70,000 కోట్లు ఉన్నప్పుడు హామీలు ఇవ్వడం భయం ఎట్టొస్తుంది? కాబట్టి పాయింట్ ఏంటంటే 14 లక్షల కోట్లు అప్పు ఉంటే సంపద సృష్టిస్తాం అనుకున్నారు. ఇప్పుడు 4 లక్షల కోట్లు తగ్గించినా కూడా సంపద సృష్టించలేమని చెబుతున్నారు. పైగా ఆ తెల్లారేసరికి అద్భుతాలు జరగవని మొన్న చంద్రబాబు గారు చెబుతున్నారు. శుభాషితాలు అద్భుతాలు జరగవని ఆయన తెలీదా? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు, వాళ్ళు ఇచ్చిన హామీల కారణంగా సాధ్యం కాదు. మనకున్న బడ్జెట్ ఇచ్చే సాధ్యం కాదు. దాన్ని నేరుగా చెప్పకుండా నా హామీలు అమలు కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు. మళ్ళీ ఇంకోటి కూడా ఒప్పుకోవాలి, ఇప్పుడు చేసిన హామీలు అమలుకు కూడా జగన్ దయ అని చెప్పొచ్చుగా. పాయింట్ ఏంటంటే అమలు చేయకపోవడానికి మాత్రం ఆయన కారణం, కూడా అమలు చేయడానికి అదే కారణం అని చెప్పొచ్చుగా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిజాయితీగా హామీలు అమలు చేయకపోవడానికి కారణాలు చెప్పాలి, లేకపోతే ఉండాలి. అంతే తప్ప గత ప్రభుత్వాన్ని ఎంతకాలం, 1 నెల 2 నెలలు అయితే బాగుంటుంది, కంటిన్యూగా అదే ప్రాసెస్. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి కదా, అచ్చంగా అదే పనిలో ఉంటున్నాయి కదా. అసలు వార్తలు వదిలేసి అప్పుడెప్పుడో ఇట్లా జరిగింది, జగన్ గారి టైంలో ఏదో వృద్ధి రేటు తగ్గింది, అవి కూడా అబద్ధాలని సంగతి తెలిసి కూడా పనిగట్టుకు రాస్తున్నారు కదా. ఇప్పుడు కరెంట్ ఛార్జీల గురించి ఎందుకు రాయట్లేదు సార్? 17,000 కోట్ల భారం వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద వార్త ఏముంటుంది? ప్రజలకు సంబంధించి అది వార్త అవుతుందా లేదా? మీరు అప్పట్లో ₹1 పెరిగితే కూడా ఇంకే ఉందని గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏకంగా ₹1.5 పైగా యూనిట్కి పెంచితే అది వార్త అవుతుందా లేదా? కరెంట్ ఛార్జీల మీద కూడా మీ స్పందన చెప్పండి. అంటే ఈ విషయంలో మీతో నేను విభేదించేది ఏంటంటే, కొన్ని మీడియా సంస్థలు ఒకటి మీడియాగా పనిచేయాలనుకుంటే మీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండడం వరకు కూడా అర్థం చేసుకోవచ్చు. మేము ఫలానా పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఆశించలేము. ఇప్పుడు పర్సనల్ గా మాకు ఫలానా పార్టీ అంటే ప్రభుత్వం అంతే ఇష్టం లేదు, దానికి వ్యతిరేకంగా ఉండదలుచుకున్నాము, ఇది మా లక్ష్యం అని నిర్ణయానికి అనధికారంగా వచ్చేసిన తర్వాత ఆ వార్తలు ఆశించలేము. గతంలో ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదలుచుకున్నారు కాబట్టి ప్రతి ప్రజా సమస్యని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదలుచుకున్నారు కాబట్టి ఏ విషయాన్ని ప్రస్తావించడానికి నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మీరు అన్నట్టు ప్రయారిటీ లేని ప్లేస్ లో వేస్తున్నారు. అంటే మీడియా స్వభావం మారింది తప్ప వాళ్ళని ఇంకా దానికి మించి అర్థం చేసుకుని దాని పరిష్కారం ఒకటే. అట్లాగానే బాగానే ఉండే ఆ పాఠకులుగా సహనాన్ని మనం మెచ్చుకోవడం తప్ప ఇంక అంతకంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ అబద్ధాలు, అర్థసత్యాలు ఎన్ని రాస్తే కూడా పోనీ వాళ్ళకి వదిలేద్దాం. కరెంట్ ఛార్జీలు పెరగటం మీద ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు? పర్వాలేదు, ఈ మాత్రం పెంచకపోతే ఎట్లా కుదురుద్ది అన్నట్లుగా ఫీల్ అవుతారా? చంద్రబాబు గారు మనం చెప్పిన దాని ప్రకారం
లేదా ఆయన అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చిన దాని ప్రకారం అవన్నీ సర్దుకుంటారా? జనంలో పర్వాలేదు అనుకుంటారా? లేదు ఇది ఎక్కడ కర్మ అనుకుంటారా? ఇదేం బాధుడు అనుకుంటారా? ట్రోప్ ఛార్జీలకు సంబంధించినంత గతంలో మనం ఏం చెప్పినాం, ఈ ప్రభుత్వం అనవసరంగా పెడుతుందని చెప్పడమే కాకుండా మేము వస్తే వాటిని రద్దు చేస్తామని చెప్పి, ఇది పాత వాటిని కొత్త వాటిని వేయడం కాదు, పాత వాటిని రద్దు. ఇప్పుడు పాత వాటిని రద్దు ఎవరు ఆశించలేదు, అదే రాజకీయ ఉపన్యాసం. ఇప్పుడు వేసేటప్పుడు పాత వాటిని ఇంకొక ప్రమాదం ఉంది ట్రోప్ ఛార్జీలో. ఉదాహరణకు నేను ఒక ఇంట్లో రెంట్ కొంటాను, గత ఇయర్ అంతా కలిసి వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ గత ఇయర్లంతా నేను చేసిన దాన్ని నేను ఆ రెంట్కి వెళ్ళి కొత్త వాడు వచ్చాను అనుకోండి, ఆ మీటర్ పైన వాడి పడిపోతుంది ఆ బిల్లు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ట్రోప్ ఛార్జీలు అనేది అప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం మాట్లాడినారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని పన్నులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సంపద సృష్టి అనేది సాధ్యం కాదు కదా, కాబట్టి ఇప్పుడు పన్నుల సృష్టి తప్ప సంపద సృష్టి అనేది 1 year లో సాధ్యం కాదు. ఇప్పుడు కానీ పన్నుల సృష్టిలో వాళ్ళు బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటారంటే ఏం చేయాలి? ప్రజలకు ఉన్న మార్గం ఏంటి? ఒకటి, ఇంకోసారి ఎన్నికల్లో ఓడించడం తప్ప 5 ఏళ్ళలో చేయగలిగింది ఏముందని ప్రజల్లో ప్రొటెస్టులు జరిగేవి కదా, ఇంకా ప్రొటెస్టులు జరిగే దశ రాలేదేమో అట్లయితే. అంటే ప్రొటెస్ట్లు అంటే కొమ్మినేని గారు గత 5-10 ఏళ్ళుగా మీరు గారు జర్నలిస్ట్ చూస్తుంటారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంకా వాళ్ళ అధికారులు వాళ్ళు చేస్తున్నారు, మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చూద్దామన్న ధోరణి కూడా వచ్చేసింది. అది చాలా ప్రమాదం. ఎందుకంటే మనం వ్యక్తీకరణ లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి నష్టం. అప్పుడప్పుడు నిరసన తెలియజేస్తాడు, కోపం మన అర్థం అవుతుంది. నిరసన తెలియకపోతే ఒకేసారి ఎన్నికల్లో ఓడిచేస్తారు. ప్రజలు కూడా కంఫర్ట్ ఈ పరిస్థితికి వచ్చారు. ఇంకా తప్పదు, 5 ఏళ్ళు ఎన్నుకున్నాం, మనం ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడిద్దాం. దానివల్ల మనకి ఎక్కడ కూడా ఇది రిఫ్లెక్ట్ అయితే కనపడదు. రైట్. రామకృష్ణ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా, జాతీయ పార్టీగా అసలు ఈ ధోరణి కానీ ఇవన్నీ, ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, అలాగే రీసర్వే అని అసలు మేము చేయమని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేయటం కానీ, స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇప్పుడు వాళ్లే స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం కానీ, ఏమిటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? మీకు అట్లాగే డిబేట్ లో ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి అందరికి నమస్కారం సార్. సార్ అంటే నిన్న నాదెళ్ల మనోహర్ గారు బడ్జెట్ లో నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు అది వినటం జరిగింది. ఆయన సమాధానం ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ 2025 మార్చికి సంబంధించిన బడ్జెట్ అంటారు. అంటే ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25కు సంబంధించిన బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టింది. అంటే నవంబర్లో ప్రవేశపెట్టారు కాబట్టి వారి మంత్రివర్గానికి కూడా అర్థం కాదు అసలు ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, మనం ఎందుకు ప్రవేశపెట్టాం, ఎప్పుడు ప్రవేశపెట్టాం అనేది వాళ్ళకి అర్థం అయినట్లేదు. మార్చి 25కి సంబంధించి అంటే అదేదో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్ అని చెప్పే ఉద్దేశాన్ని, ప్రజల ముందు పెట్టే ఉద్దేశాన్ని వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టింది 2024-25కు సంబంధించిన అంచనాలు, మీరు ఎంత ఖర్చు పెడతారు అనే దానికి సంబంధించిన బడ్జెట్. దాంట్లో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పుడున్న ప్రకారం ఇవ్వాలన్నా కూడా మీరు ఇచ్చిన లెక్కలు తగ్గుతున్నాయి, మీరు ఇచ్చిన డబ్బు తగ్గుతుంది అన్నప్పుడు ఆయన ఏదో తప్పించుకునే ఉద్దేశంగా 25 మార్చి అనే దాన్ని ఒక నెట్టేసి ఒక అసత్యాన్ని ప్రజల ముందుకు పెట్టే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మార్చి వరకు లెక్కేసుకుంటే వీరు ఒక్క సిలిండర్ ఇవ్వబోతున్నారు అని నిన్న మనోహర్ గారు చెప్పిన సమాధానం బట్టి మనకు అర్థం అవుతున్నప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దగ్గరే వీళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మనకి మిగతా హామీలు ఏ రకంగా అమలు చేస్తారు అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్షం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల అమలు తీరుపై దేశం మొత్తం బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అది చెప్పింది చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అది చెప్పింది చేయలేదు. ఉదాహరణకి కర్ణాటకలో 10 కిలోలు రైస్ ఇస్తామని చెప్పాం సార్. 10 కిలోలు రైస్ ఇస్తామన్నప్పుడు అన్నభాగ్య స్కీమ్ కింద 5 కిలోలు రైస్ ఇస్తున్నాం, మిగతా 5 కిలోలు మేము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంగా మేము కొంటాము, మీరు సివిల్ సప్లైస్ ద్వారా మాకు ఇవ్వండి అంటే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సప్లై చేయని పరిస్థితి. నిన్నో మొన్నో మంత్రి సరే ఇస్తామని మళ్ళీ కేంద్ర మంత్రి ఒప్పుకున్నారు, అంటే వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది. అక్కడ వాళ్లే విపరీతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. 10 కిలోలు సప్లై చేయట్లేదు, 10 కిలోలు ఏది అని వాళ్లే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏ స్కీము అమలు చేయని పరిస్థితుల్లో క్వశ్చన్ చేయాలి కదా ఏపీలో. ఇక మరీ ముఖ్యంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశీయ నాయకుడిగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి అక్కడున్న కాంగ్రెస్ కూటమి పార్టీలను విమర్శిస్తున్న చూసినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటి, సరే గత 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి, 15 సంవత్సరాల పరిస్థితి ఏంటి, లెక్కలు పక్కన పెడితే, మీరు ఎక్కువ మేము తక్కువ అనేది పక్కన పెడితే, మీరు వచ్చిన తర్వాత ఇన్ని జరుగుతున్నప్పుడు దానికి మీరు చేస్తున్నది ఏంటి అంటే
పాకిస్తాన్ లో సంబంధించి 2 మహిళలకు ఇబ్బంది జరిగింది అనేది ఇవాళ మహారాష్ట్రలో ఆయన చేస్తున్న ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటి స్వామి అని ఆయన ప్రశ్నిస్తే పాకిస్తాన్ మహిళల గురించి కన్సర్న్ వ్యక్తం చేసే పరిస్థితుల్లో మన ఉప ముఖ్యమంత్రి ఉన్న తరుణంలో గమనించండి సార్ ఎంత ద్వంద్వనీతి అంటే రెండుగా పాకిస్తాన్ ని రెండుగా చీల్చి వారిని నడ్డి విరగొట్టిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మహానుభావురాలు ఉక్కు మహిళ నరేంద్ర మోడీ గారు వెళ్ళి పాకిస్తాన్ లో బిర్యానీలు తినొచ్చిన విషయం తెలియదా? యువర్ ఎక్సలెన్సీ అని ఇమ్రాన్ ఖాన్ కి లెటర్ రాసిన విషయాలు తెలియదా? సో ఒక పక్క నుంచి ఆయన ఏ పార్టీని అయితే భుజానికి వేసుకొని మోస్తున్నాడో వాళ్ళేమో పాకిస్తాన్ కి పూర్తిగా అనుంగు మిత్రులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈయనేమో ఆ విషయాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పాపం ఆయన ఎవరో రాసిచ్చింది చదివి ఉంటారు, ఆయన ఎన్ని ఆలోచించి ఉంటారు. ఆలోచించినా తెలివిగా ఇక్కడ ఏపీ గురించి ఏం చెబుతాడు, ఇన్ని వేల ఇది జరిగినాయి, నేను 30,000 మంది మిస్ అయ్యారన్నాను కానీ 36 మందే మిస్ అయ్యారని తేలింది, ఇట్లా మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని చెప్పలేడు కదా. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాయని చెప్పకపోయినా కనీసం దేశంలో మణిపూర్ అనేదో లేకపోతే రాష్ట్రంలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రము ఈ రెండింటి గురించి అన్నా మాట్లాడే పరిస్థితి ఆ సోయి ఉండాలి కదా. అంటే దేశీయ నాయకుడిగా మహారాష్ట్రకి పిలిస్తే ఈయన అంతర్జాతీయ నాయకుడు అవుదాం అనుకున్నట్టున్నాడు, వేరే విదేశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే సార్ పక్కన పెడితే విద్యుత్ ఛార్జీల విషయము విద్యుత్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి ఎలా ఉంటది అనేది మనం బషీర్బాగ్ లో చూడటం జరిగింది. ఏ రకంగా ప్రవర్తించారు, ఆయన ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా వసూలు చేయాలనుకుంటాడు, నిరసన వ్యక్తం చేసే వారి పట్ల ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటది అనేది బషీర్బాగ్ అనేది మనకు ఒక క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్. అక్కడి నుంచి తీసుకుంటా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంతకు మించి ప్రజల దగ్గర నుంచి ఆయనకు వసూలు చేయకూడదనో లేకపోతే ఇచ్చిన మాట మీద నిలబడాలనో లేకపోతే స్మార్ట్ మీటర్లు బిగించకూడదు అనే ఆలోచన పూర్తి టెక్నాలజీ లేకపోతే అడ్వాన్స్డ్ అసలు అవన్నీ కనిపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకోవద్దు అని ఎక్కడైనా మాట్లాడతాడంటే అది నమ్మటం మన రైతులు మన యొక్క ఆలోచన విధానానికి ఇదే తప్ప చంద్రబాబు నాయుడు గారు వసూలు చేయకుండా ఉంటాడని మనం ఊహించలేము. కొమ్మినేని ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. మద్యం విషయంలోకి వచ్చేటప్పటికి మొన్న అసెంబ్లీలో చూడటం జరిగింది. కొమ్మినేని గారు అసెంబ్లీ జరుగుతుంది ఎందుకని నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే లేచి అయ్యే 10% ఇస్తున్నారు, షాపుల్లో వాళ్ళ లాభాలు సరిపోవట్లేదు, షాపులు నడపలేకపోతున్నారు, 20% చేయండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆలోచన ధోరణి కూడా అదే, మేము మిమ్మల్ని అడగలేకపోతున్నాం లోకేష్ గారు, ఇవాళ మీరు అసెంబ్లీలో ఉన్నారు, దయచేసి దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. కన్సర్న్ మినిస్టర్ కూడా కాదు లోకేష్ కి విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయలేదు, ఎక్సైజ్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయలేదు, లోకేష్ గారికి విజ్ఞప్తి చేశారండి. ఆయనే పవర్ఫుల్ అని కదా, చంద్రబాబు గారి కంటే ఇప్పుడు పవర్ఫుల్ ఎవరంటే ఆయనే, మొత్తం అన్నిటినీ చక్రం తిప్పుతుంది ఆయనేనంట కదా. సరే అది వారు చెప్పకనే మంత్రి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకా చెప్పకనే చెప్పారు మొత్తం అదే అని. ఇప్పుడు వాళ్ళు మనం మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు అంటారు కదా. అసెంబ్లీలో ఎమ్మెల్యే లోకేష్ గారికి విజ్ఞప్తి చేసినప్పుడు ఎవరి చేతుల మీదుగా నడుస్తుంది అనే విషయాన్ని ప్రజలకి వారే పంపించినట్టు అయింది కదా. సో అసెంబ్లీలో చర్చ ఏంటంటే మద్యంలో వచ్చే లాభాన్ని 10% నుంచి 20% చేయండి అనే రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు లాభంగా కాదని ఇప్పుడు వస్తున్నారంట చాలా మంది. అందుకనే బెల్ట్ షాపులు అవి పెట్టి ఏదన్నా బయటపడాలని చూస్తున్నారంట. డబ్బులైతే కట్టేశారు గవర్నమెంట్కి లక్షల సంఖ్యలో, లక్షల రూపాయల్లో, ఇప్పుడేమో కింద మీద పడుతున్నారంట. ఆ క్రమంలో భాగంగా అటు పక్క వినియోగదారుల మీద బాతున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని మిత్రులు చెబుతున్నారు కొందరు. అదే సార్ ఆ క్రమంలోనే వాళ్ళు డోర్ డెలివరీ దాకా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డెఫినెట్ గా మనకి ఇది అవుతుంది అనుకున్నారు. కానీ వారు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకోవాల్సింది వారు తీసుకున్నారు. వీరికి రావాల్సిన దగ్గర వచ్చేటప్పటికి ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో డోర్ డెలివరీ అనే కొత్త స్కీమ్ కూడా పర్మిషన్ ఇస్తారా, మరి అమలు చేస్తారా చేయరా, అది ఎట్లా జరుగుతుంది అవసరం ఏముందండి. వాళ్ళని పట్టుకునేది ఎవరు? ఇప్పుడు సోషల్ మీడియా మీద ఫిర్యాదు ఇస్తేనే తీసుకొని ఏపీ పోలీస్ వ్యవస్థ ఆ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి నమస్కారం చేయాలి, అబ్బా ఎంత బ్రహ్మాండంగా నడుపుతున్నారు సార్ అని. పోలీసు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవట్లేదు. కొడాలి నాని లాంటి వాళ్ళ మీద అర్ధరాత్రికి వెళ్ళినా కూడా పోలీసులు ఫిర్యాదు రిజిస్టర్ చేస్తారు. ఆ తేడా కనపట్లా? సరే ఈ విషయానికి వచ్చేటప్పటికి స్పష్టంగా ఇంతకు ముందు కూడా మీ డిబేట్ లో చెప్పడం జరిగింది, ఎవరు తప్పు చేసినా నిజంగా వారు తప్పు చేస్తున్నారంటే డెఫినెట్ గా కేసులు కట్టండి, చట్టం ఏ మేరకు అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ మేరకు కేసులు కట్టండి, వారిని శిక్షించండి. దాన్ని ఎవరిని కూడా ఏ పార్టీ వారైనా, నేను ఇంక్లూడింగ్ మా పార్టీలో ఉన్నా సరే, మీరు
దాన్ని అమలు చేయండి, దాన్ని ఒక క్రమశిక్షణలోకి తీసుకురండి అని స్పష్టంగా కోరటం జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని సాకుగా పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఇది ఒక ప్రెసిడెంట్ గా కాదు గారు, ఇప్పుడు తయారైన లోకేష్ గారి మీద విమర్శలు చేసి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ప్రశ్నించిన ఎమ్మెల్యేనే అరెస్ట్ మీద కేసులు పెట్టే పరిస్థితికి ఏపీ ప్రభుత్వం పోలీసులు వెళ్ళారంటే ఇక అది మరి ఆయన గతంలో అనేవాడు కదా కిమ్ ప్రభుత్వం లేకపోతే అయ్యి అని అనేవారు. అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని అనుమానం రావట్లా? అంటే ఒక భయోత్పాద ఒక టెన్షన్ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన తర్వాత జరుగుతున్న అంటే ఈ సూపర్ 6 అమలు చేయలేకపోవడం కానీ లేకపోతే జరుగుతున్న విఫల ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ ఇక ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియాని మనం ఎట్లా కవర్ చేసుకుంటున్నాం, ఇంక సోషల్ మీడియాని కవర్ చేస్తే మన వైఫల్యాలు బయటికి రావు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే లబ్ధి చేకూరాలో లబ్ధి ఆశిస్తా ఉన్నారో ప్రభుత్వం నుంచి వారికైతే అర్థం అవుతుంది కదా. సోషల్ మీడియా చూస్తే అర్థం కాకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు అనుకోండి. చూద్దాం. నరేష్ గారు హైదరాబాద్ నుంచి. నరేష్ గారు చెప్పండి, ఏపీలో ఏం ప్రభుత్వం నడుస్తూ ఉంది? అన్ని రివర్స్ వ్యవహారాలే. విద్యుత్ ఛార్జీలు 18,000 కోట్లంట, గ్యాస్ బండ ఒకటేనంట, మహిళా శక్తి, మహిళా వందనం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, ఇవన్నీ ఏది పాయ అంటారు కదా, అట్లా పోయినా కూడా అటన్నిటి గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి వెళ్ళిందంటే ఆ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? సార్, ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఏంటంటే సార్, మంచి చేసే ప్రభుత్వం మీద చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తారు. ఏది ల్యాండ్ యాక్ట్ చట్టం కానీ, స్మార్ట్ టీవీల మన స్మార్ట్ మీటర్ల మీద కానీ ఎప్పుడైతే అప్పుడేమో వ్యతిరేకించి ఇప్పుడేమో వాటినే సమర్థిస్తూ ఫిట్ చేసే ప్రయత్నం చేస్తానంటే ప్రజలు ఏం గమనించాలనంటే వీళ్ళు ఏదైతే మన మీద ప్రేమతోని కాదు వీళ్ళు విమర్శించేది, వీళ్ళు అధికారం కోసం విమర్శిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మోసం చేస్తారని ప్రజలు గమనించాలి సార్. గమనించి అంటే నిజాలు చెప్పిన వాళ్ళని నమ్మలేదు కదా, అది సమస్య. నిజాలు చెప్పి పద్ధతి ఇది ఇట్లా చేసుకుంటూ వెళ్తామంటే వ్యవస్థలన్నీ పెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థని ఆ వ్యవస్థని ఆయన నానా బాట్లు పడితే కింద మీద పడితే చివరికి మరి ఈవీఎంల మహిమో లేకపోతే నిజంగా ఓట్లు వేసారో తెలియదు, కానీ నేనైతే ఈవీఎంలే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒంగోలు విజయనగరం ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మరి ఒకవేళ ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకైనా అర్థం కాదా ఈ పరిస్థితి? సార్ అర్థమవుతుంది. ఇంకోటి ఈవీఎం అని పక్కా ఎందుకంటున్నామనంటే ఈ వీవీప్యాట్లు ఈవీఎం మిషన్లు రెండు టాలీ చేయమనంటే ఎన్నికల సంఘం ఒప్పుకోలే, అక్కడ అర్థమైపోతుంది. అది డౌట్ వచ్చేసింది అంటే పక్కా కదా అక్కడ. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ కరెంట్ ఛార్జీలు పెరిగినాయట? ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు వాళ్ళంతా చెప్తున్నారు ఇంకా గట్టిగా వ్యవహరించాలి లీగల్గా కానీ ఇతరత్రా కానీ అన్నారు. చివరికి మీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. స్మార్ట్ మీటర్లు అప్పుడేమో తిట్టారు మిమ్మల్ని, ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు. సో వీటన్నింటినీ ఎట్లా ఎదుర్కొంటారు? కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ఒకటే ఇస్తారట సిలిండరు, మరి ఆ ఒకటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 2 కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదేమో నా అనుమానం. ఒకవేళ ఇచ్చినా కూడా అది కూడా అందరికీ ఇవ్వకపోవచ్చు. కేసీఆర్ గారు నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న అసెంబ్లీలో సోషియో ఎకానమిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే వదిలేదు సార్. దాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పత్రికల్లో జగన్ గారి గవర్నమెంట్ మొత్తం కూడా అధపాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పేసి మంచి వండి వార్చిన కథనాలు వచ్చాయి సార్. నేను పొద్దునే చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయా, ఏంట్రా ఇది అని చెప్పేసి అది చూసి పాత సోషియో ఎకనామిక్ సర్వేస్ చూసి లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే చూసి అట్ ది సేమ్ టైం నీతి ఆయోగ్ ఇచ్చే ఇండెక్స్ కానీ పీరియాడిక్ లేబర్ సర్వే ఇచ్చే ఇండెక్స్ కానీ ఇవి మొత్తం చూసాను సార్. కాగ్ రిపోర్ట్స్ తో సార్ మొత్తం చూసాను, నా దగ్గర డేటా తీసుకుంటాను, ఓపికని మెచ్చుకోవాలి. చూసాను సార్. చూసిన తర్వాత సార్ ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు రాస్తుంది అన్న నిదర్శనమే ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే సార్. సార్ ఏదైతే 80,000-90,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 80,000-90,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం 2 లక్షలకు వెళ్ళిపోయింది అనుకో సార్. 2 లక్షలకు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి పోయినట్టు సార్. జిఎస్డిపిలో వృద్ధి రేటు సార్ 14-15 స్థానంలో ఉన్నది 6-7 స్థానానికి తర్వాత 4వ స్థానానికి వచ్చింది అనుకో సార్. పాప రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయినట్టు సార్. అంటే అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కదా, అది సమస్య. అదే సార్ రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయినట్టు సార్. వాళ్ళు 32,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే అబ్బా చంద్రబాబు అంట సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే రాష్ట్రం అధపాతాళానికి వెళ్తుంది సార్. దౌర్భాగ్యం ఏంటంటే రేపు 27వ తారీఖున మోడీ గారి సమక్షంలో ఎన్టీపీసీ సార్
అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ల్యాండ్ అలొకేషన్స్ జరిగింది, అప్రూవల్స్ మొత్తం ఇచ్చింది. వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 5 నెలలైనాక జగన్మోహన్ రెడ్డి గారి భజనే. సార్ అసెంబ్లీలో మేము అసెంబ్లీకి రాలేదు అంటున్నారు సార్. కానీ అనునిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ బీజేపీ పార్టీ నేతల వరకు సార్ జగన్ గారి పేరు లేకుండా ప్రసంగమే నేను చూడలేదు సార్. జగన్ గారి భజన చేస్తా ఉన్నారు అసెంబ్లీలో. సార్ ఇంకోటి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. మీకు ఒక విషయం కూడా తెలియాలి సార్. మీరు నిరసన తెలపాలి అని చెప్పి మాట అన్నారు సార్. ప్రజలు నిరసన తెలపరా? వాళ్ళకి నొప్పి కలగదా అని. మరి 17,000 కోట్ల ఛార్జీలు పెరుగుతూ ఉంటే మరి జనం హాహా ఓహో అని అలా. ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆహా ఓహో అని భజన చేయొచ్చు, కానీ జనం బాధపడాల్సింది జనం కదా సార్. పాపం సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్. అంబటి రామకృష్ణ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో నిరసన తెలిపితే ఎలా ఉంటుందని దానికి నిదర్శనమే బషీర్బాగ్ ఘటన. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఒక కిమ్, ఒక హిట్లర్, ఒక గడాఫీ, ఒక సద్దాం హుస్సేన్ ఇలాంటి వాళ్ళందరినీ మిక్సీలో వేసి పోస్తే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రభుత్వ హయాంలో బయటకు వచ్చి సార్ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏందయ్యా బాదుడు అంటే అరెస్ట్ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏదయ్యా అమ్మఒడి అంటే అరెస్ట్ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏది రైతు భరోసా అంటే అరెస్ట్ చేస్తా ఉంటారు. ఇక ప్రజలు ఏ ధైర్యంతో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా కరెంటు బిల్లులు పెంచావు, మా నడ్డి ఇరుస్తున్నావు అని అడిగే ధైర్యం చేస్తారు సార్? అట్లా కాదు. మామూలుగా అయితే పెంచకపో అది వేరే విషయం. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటి ఆ రోజున? నేను పెన్షన్ సరికదా 30% తగ్గిస్తానని చెప్పారు. నేను బొత్స గారు కూడా అదే అడిగారు కదా అసెంబ్లీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం సార్ పులివెందుల్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం విన్న తర్వాత నా పోటీకి కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ అనిపించింది సార్. ఆయన నేర్పడతానని మీరు కూడా మెచ్చుకోవాలన్నమాట. ఎలా సక్సెస్ఫుల్ గా జనాన్ని మాయ చేయొచ్చు అన్న దాని మీద. లేదు సార్, నేను మా తరమే కాదు సార్, మీ తరం కూడా, మీ తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా సార్. చంద్రబాబు నాయుడు గారి లాగా నిటారుగా నించొని గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పడంలో ఏ నాయకుడు చరిత్రలో లేడు, రాబోడు కదా సార్. అయితే మీరు అన్నారు కాబట్టి సరదాగా అంటున్నా, ఆయన అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నిజంగా అబద్ధాలు ఆడారా లేదా? అబద్ధాలు పనిగట్టుకుని అబద్ధాలు ఆడారని చెప్పొద్దు. ఆ అబద్ధాల మీద మీరు రీసెర్చ్ చేయండి, పిహెచ్డి తెచ్చుకోండి. ఖచ్చితంగా సార్. సార్ ఆ రోజు పులివెందులో మాట్లాడిన మాట ఏంటంటే సార్, తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు మీరే విద్యుత్ తయారు చేసుకునే విధంగా మీకు శిక్షణ ఇప్పిస్తా, మీరే విద్యుత్ గృహ అవసరాలకు వాడుకొని మిగిలింది అమ్మితే ప్రభుత్వమే కొనుక్కునే విధంగా చేస్తా, ప్రైవేటు ఛార్జీలు పెంచబోము, ఈ కరెంటు ఛార్జీలు పెంచబోము. ఆయనకి మళ్ళీ ఆయన కూడా దీర్ఘాలు తీస్తూనే చెప్పాడు. కరెక్ట్, అట్లా చెబుతున్నారు మీరు కూడా. ఇంకా 30% తగ్గిస్తా అని మాట్లాడింది ఎవరు సార్? పాపం మా అక్క చెల్లెమ్మలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మనల్ని విద్యుత్ తయారు చేసుకునే విధంగా తయారు చేస్తాడంట. మన దగ్గర నుంచి గవర్నమెంట్ విద్యుత్ కొనుక్కుంటుందంట. మనకి ఇంకా డబ్బులు వస్తాయి. దానికి తోడు మనకి ఇంకా 30% కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారంట. అబ్బా, ఇంత మంచి ప్రభుత్వం కదా మనకు కావాలని చెప్పి మా అక్క చెల్లెమ్మలు ఓట్లు వేసినట్టున్నారు. ఈ రోజు మాత్రం సర్ఛార్జీలు అన్ని పెంచి అక్క చెల్లెమ్మలు నడ్డి విరుస్తున్నారు. ఏనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు చెప్పిందే కదా అని అడిగితే, ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము పెంచుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు పెంచేటప్పుడు మీకెందుకయా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వటం? సూపర్ 6 హామీల అమలు ఏదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటున్నప్పుడు మీకెందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వడం? నేను క్లియర్గా అడుగుతున్నాను సార్. 14 లక్షల కోట్లు పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచారు సార్. బాకాలు ఊదారు, మొత్తం జనాల మైండ్లు మొత్తం జడగొట్టారు. రాష్ట్రం మరో శ్రీలంక అన్నారు. చివరికి అసెంబ్లీ రికార్డులలో 6,64,000 కోట్లకు తేల్చారు. ఎవరు తప్పుడు ప్రచారం చేశారు, ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు సార్, ఎవరి మీద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయాలి సార్. 32,000 మంది మహిళల అక్రమ రవాణా, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి మాట్లాడారు సార్. అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయాల్లో ఎక్కడికి తేల్చారు సార్?
ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు? తిరుపతి లడ్డు గురించి కూడా మరి నిన్న టీటీడీది ఏదో జరిగింది కదా, అక్కడ ఏమైనా వచ్చింది ఆ ప్రస్తావన? తిరుమల లడ్డూకి అపచారం జరిగిందని ఏమన్నా వాళ్ళు కొత్తగా కమిటీ కదా, వాళ్ళు కూడా ఏమన్నా చెప్పారా? అసలు టేబుల్ ఐటమే కాలేదు సార్, అది అంతేనా? టేబుల్ ఐటమే కాలేదు సార్. ఇంకోటి కూడా తెలియదు సార్. ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం సభలు పెట్టాం సార్. సిద్ధం మేమంతా సిద్ధం అని చెప్పి 2 సభలు పెట్టాం సార్. 2 రకాల సభలు పెట్టాం. ఆ సభలకి ఆర్టీసీ బస్సులకు 100 కోట్ల రూపాయల ఆర్టీసీకి నష్టం వచ్చేలా వీళ్ళు వాడుకున్నారు అని చెప్పేసి విచ్చలవిడి తప్పుడు ప్రచారం చేశారు సార్. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లోనే మళ్ళీ ఒప్పుకున్నారు సార్. 86 కోట్ల సంథింగ్ బిల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ₹1 సహా మొత్తం పూర్తిగా వాళ్ళ పార్టీ నుంచి ఆర్టీసీకి చెల్లించింది. తద్వారా ఆర్టీసీకి 86 కోట్ల రూపాయల లాభం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతానికి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని వాడుకోలేదు. మరి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా సార్? వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? దుర్మార్గం ఏంటంటే సార్, నేను తిరుపతిలో కేసులు పెడతారంటే తీసుకొని కూడా తీసుకోవట్లేదట. మరి అటువంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు సార్? దుర్మార్గం ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధులుగా చాలా మంది వస్తుంటాం సార్. సార్ నేనన్నా అప్పుడప్పుడు పరుషంగా మాట్లాడతా, వెంకటరెడ్డి అన్నా పరుషంగా మాట్లాడతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు అధికార ప్రతినిధి, ప్రస్తుత ఎమ్మెల్యే అధికార ప్రతినిధిగా ఉన్నాడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు సార్. ఏ రోజు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, విఘ్నుడు సార్. ఏ రోజు ఒక్క పరుష పదజాలం కూడా మాట్లాడు సార్. ఏమయ్యా లోకేష్ బాబు గారు, రాష్ట్రంలో పేకాడ క్లబ్లు ఎక్కువైపోయినాయి. ఏం రాష్ట్రంలో పేకాడ క్లబ్లు ఎక్కువైపోయినటువంటి వాస్తవం కాదా? మద్యం సిండికేట్ ఎక్కువైపోయింది, వాస్తవం కాదా? దాని నుంచి కమిషన్లు ఎంత వస్తున్నాయంటే దానికి 4 కేసులు అండి సార్. ఈ ఒక్క ఘటన నిదర్శనం కాదా సార్? ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి ఆరోపణలు వాళ్ళు చేయలేదంటే వాళ్ళు అంతకంటే 4 రెట్లు ఎక్కువ చేసి ఉంటారు అట్లాంటి ఆరోపణలు. ఈ ఒక్క ఘటన నిదర్శనం కాదా సార్? ఏపీలో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు మొత్తం కాలరాయబడుతున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే రోజులు పోయాయని సార్. వాళ్ళ ఒక విషయం సార్, వీళ్ళు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు 5 నెలల పాలనలో ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సార్, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచుతాను అని. ఈ రోజు రాష్ట్రాన్ని దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఎందుకంటే సార్ నాకు తెలుసు సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో నాకు తెలిసి బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా సార్ ఎక్కడ లిక్కర్ డోర్ డెలివరీ లేదు సార్. ఎక్కడ లిక్కర్ డోర్ డెలివరీ లేదు సార్. నాకు తెలిసి వేరే దేశాల్లో ఎక్కడన్నా లిక్కర్ డోర్ డెలివరీ ఉందేమో, మనకు తెలిసి అయితే భారతదేశంలో ఎక్కడా లేదు నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్ట్ ఏమన్నా ఉంటే నేను చెప్పలేను. సో దాన్ని సార్ వాళ్ళ ప్రింట్ కూడా భలే ఉంటుంది సార్. దీంట్లో ఒకసారి చదువుతాను సార్. చదవండి, చూపించండి. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ అంట సార్. డ్రింక్ రెస్పాన్సిబుల్ గా తాగాలంట సార్. కాల్ నెంబరు, లిక్కర్ హోమ్ డెలివరీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్యాకేజ్ డెలివరీ, ఎస్విడి వైన్స్, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్, డొంక రోడ్డు, పడమట. డోర్ డెలివరీ మంచి ప్రోగ్రెస్ లో ఉంది, ఎన్టీవీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వేసారు, లిక్కర్ షాపులు, డాబాలు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయని చెప్పి. సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉంటుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తా సార్. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాల్లో ఒక సంతకం సార్, బెల్ట్ షాపుల రద్దు. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ రద్దు అయిందా సార్? ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేలం పాటలు పాడి మరీ పాడుకుంటున్నారు కదా. ఇప్పుడు 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఒక్క సంతకంతో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసింది. మళ్ళీ ఈ రోజు బెల్ట్ షాపులకు వేలం పాటలు సార్. బెల్ట్ షాపులు వేలం పాటలు కూడా కాదు సార్, తీసుకున్నారు సార్. కొత్త ట్రెండ్ సార్. ఇది అద్భుతంగా ఉంటుంది సార్, ఇంట్రెస్టింగ్ ఇష్యూ, మీకు ప్రజలకు కూడా తెలియదు సార్. నెల్లూరు జిల్లా, పాత ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సార్. రాపూర్ మండలంలో ఒక బెల్ట్ షాప్ కి, ఒక ఊర్లో బెల్ట్ షాప్ కి దరఖాస్తులు ఇచ్చారు సార్. 80 దరఖాస్తులు పడ్డాయి సార్. ఒక్కొక్క దరఖాస్తుకి దరఖాస్తు ఫీజు 25,000 రూపాయలు సార్. ఓ నాయన, ఆ ఊళ్ళోనేనా? ఎవరు వసూలు చేశారు సార్? అది ప్రజాశక్తి పేపర్ లో కాదు, ఎవరు వసూలు చేశారు ఆ డబ్బులు అంటున్నా? వైన్ షాప్ వాళ్ళు సార్. వైన్ షాప్ వాళ్ళే. ఓహో, వాళ్ళకి ఆ రకంగా కవర్ చేసుకుంటున్నారు అన్నమాట. దరఖాస్తులు పెట్టారు సార్, ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది. 80కి పైగా దరఖాస్తులు వచ్చాయి సార్. ఓకే, ఇంతకు మించి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే సార్, గుడి దగ్గర మద్యమే, బడి దగ్గర మద్యమే, వీధిలో మద్యమే,
ప్రతి బడ్డీ కొట్టు దగ్గర మధ్యమే, ప్రతి కిరాణా కొట్టు దగ్గర మధ్యమే, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అంతర్జాతీయ స్థాయి విలువల వల్ల ఇంటింటికి డోర్ డెలివరీ కూడా వచ్చింది సార్. ఇంకా ఇవన్నీ మేము అడిగామనుకో సార్, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి డోర్ డెలివరీ అని చెప్పి పాంప్లెట్లు వేశారు అని చెప్పి మేము పెట్టామనుకో, మొన్న కదా జగన్ కృష్ణ అని ఒక కుర్రాడి మీద అరెస్ట్ చేసినట్టు, ఇది ఆంధ్రజ్యోతిలోది గడువు సరే ఇసుకెక్కడ అని ఆంధ్రజ్యోతి పేపర్ కట్టింగ్ పెట్టినందుకు ఆయన పిల్లల్ని అరెస్ట్ చేశారు సార్. అట్లా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు డోర్ డెలివరీ అని చెప్పేసి అంటున్నారని చెప్పి అది మేము కూడా పోస్ట్ చేసాం అనుకో, శేఖర్ రెడ్డి గారి మీద కేసులు పడేయండి, ఒక 10 స్టేషన్లో తీసుకొచ్చి లోపలేండి అంటారేమో. అది మీరు అడిగితే కొమ్మినేని గారి మీద ఒక 20 స్టేషన్లో కేసులు పడేయండి లోపలేండి అంటారేమో. మీరు ఏదో చేసుకోండి బాబు, మాధవులకి ఎందుకు మళ్ళీ మా పేర్లు ఎందుకు పెడతారు? మీడియా వాళ్ళని కూడా ఈ వయసులో మాకు అవసరమా సార్? మీడియా వాళ్ళని కూడా తీసుకొచ్చారు సార్. మీ విషయం వైఎన్ఆర్ గారు యూట్యూబ్ అమీర్, అలాగే ఏపీ ప్రైడ్ రామనాథ్ రెడ్డి గారు, రమానంద రెడ్డి, రఘునాథ్ అండి, రామానంద రెడ్డి, రామ్నాథ్ రెడ్డి, ఏపీ ప్రైడ్ రామ్నాథ్, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావించినట్టుగా రాసి పడేశారు. రవీంద్ర రెడ్డి చెప్పాడని చెప్పి వీళ్ళు రాసేశారు. సార్ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే సార్, మీరు ప్యానల్ మిత్రులు అలాగే వీక్షకులు కూడా గమనించాలి సార్. ఏ నలుగురు ఫోన్ లో మాట్లాడుకుంటున్నా, లేకపోతే ఏ నలుగురు ఎక్కడైనా కలిసినా, ఎరా నీ మీద ఏమైనా కేసు వేసారా, సోషల్ మీడియా కేసు, ఎరా ఎప్పుడు తీసుకెళ్తున్నారు నిన్ను? ఇంకోటి సార్, వైసీపీలో చాలా మంది మాట్లాడుకునేమాట, ఏంటి ఇంకా నీ మీద కేసు పడలేదా అంటే, కేసు అరెస్టు అనే దాన్ని ఏ స్థాయికి దిగజార్చారు వాళ్ళు. ఇంతకుముందు కేసు అరెస్టు అంటే భయపడేవాళ్ళు జనాలు. అవును, తెలంగాణలో పోలీసులు పెట్టిన కేసుని కోర్టు రిజెక్ట్ చేసింది సోషల్ మీడియా ఆయన మీద. మరి అక్కడేంటో పాపం సోషల్ మీడియా వాళ్ళకి ఈ ప్రశ్నించిన వాళ్ళందరినీ జైలుకు పంపుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మీరు న్యాయస్థానానికి దీని మీద రిప్రజెంట్ చేయగలిగితే కూడా బాగుంటుంది. ఇందాక లక్ష్మణ్ గారి స్పీచ్ జడ్జిమెంట్ ఒకటి ఉందని పురుషోత్తమ రెడ్డి గారు చెబుతున్నారు కదా సార్. కొమ్మినేని గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా కేసులు ఏదైతే పోస్టులకి సోషల్ మీడియా కేసులు పెట్టట్లేదు సార్. మీరు చెప్పినట్టు 111B అనే సెక్షన్ పెడుతున్నారు. అది ఆ సెక్షన్ ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి సార్. హ్యాబిచువల్ అఫెండర్, ఆర్గనైజింగ్ క్రైమ్ అని చెప్పి 2 వస్తాయి సార్ దాంట్లో. దాని ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తా ఉన్నారు సార్. ఒకవేళ నిజంగానే ఎవరైనా తప్పుడు పోస్ట్ పెట్టుంటే దానికి ఐటీ యాక్ట్ అనేది అమలు చేయాలి సార్. అవును, కానీ ఆ ఐటీ యాక్ట్ కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్, హ్యాబిచువల్ అఫెండరు, మరి ఇప్పుడు వాళ్ళ టైంలో జరిగినవన్నీ అసలు ముట్టుకోవట్లేదు, ఆ కేసులే పెట్టట్లేదట. తిరుపతిలో నిన్న వాళ్ళు చెప్తున్నారు కదా. సార్ దారుణం ఏందో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, అతని ఆర్గనైజింగ్ క్రైమ్ లో భాగంగా చాలా ఏదైతే నేతల నాని అనే వాళ్ళ భార్య మీద, శాంతి నేతల అనే ఆవిడ మీద, పేర్లు పెట్టమని అనే ఆవిడ మీద ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్. ఆవిడ మీద మార్ఫింగ్ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈ రోజు వరకు అరెస్ట్ లేదు. సార్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చర్చా కార్యక్రమంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చర్యలు లేవు. అట్లా కాదు, మీరు పెట్టాలా? చర్యలు లేవంటే కనీసం ఎవరు తీసుకున్నారు సార్? తీసుకోపోయినా నిన్న తిరుపతిలో చేయాలి, అట్లాగా అన్ని చోట్ల చేయాల్సిందే మీరు కూడా సార్. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మీ ద్వారా సార్ పోలీస్ యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నాం సార్, మీరు ఈ రోజు తీసుకోపోవచ్చు, కానీ కోర్టులు ఉన్నాయి, ప్రైవేట్ కేసులు వేస్తాం. కోర్టులు ఉన్నాయి, ప్రైవేట్ కేసులు వేస్తాం సార్. అందులో మాత్రం సందేహమే లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే చర్య చేపడుతున్నారో అశ్లీలం, అసభ్యం, బూతులు కంటెంట్ ఉన్నటువంటి ఏదైతే మేము అరికట్టాలి అంటున్నారు. ఎస్, స్వాగతిస్తున్నాం ఒక రాజకీయ పార్టీగా. కానీ అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించడానికి మాత్రమే వాడుకుంటున్నారు సార్. బూతులు లేకున్నా, అశ్లీలం లేకున్నా, ఏం లేకున్నా సరే అరెస్ట్ చేయడానికి దాన్ని వాడుకుంటున్నారు తప్పిస్తే, అక్కడ చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం రాస్తున్నారు. అక్కడ కనిపిస్తా ఉంది మనకి ఎంత నీచంగా మార్పింగ్లు చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కరినైనా అరెస్ట్ చేసి 111 సెక్షన్ కింద రిమాండ్ కి పంపించారా సార్? అంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి, భయాందోళనకు గురి చేయడానికి మాత్రమే వాడుకుంటుంది, కానీ శాంతి భద్రతల పరిరక్షణకి ఎక్కడా వాడుకోవట్లేదు సార్. చివరికి ఒక్క మాట సార్,
చివరిగా సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే మహారాష్ట్ర విషయంలో మాట్లాడుతూ నేను నిన్న పొద్దునే చూసాను సార్, దాన్ని ట్వీట్ వేస్తున్నారు సార్. ట్వీట్ ఏంటంటే బంగ్లాదేశ్ లో మహిళల మీద అత్యాచారాలు, పాకిస్తాన్ లో హిందువుల మీద అత్యాచారాలు చూస్తుంటే ఆయన హృదయం ద్రవించిపోతుందండి సార్, చుముక్కుమంటుందండి సార్ పాపం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మైనర్ బాలికల దగ్గర నుంచి మొదలుపెట్టి పండు ముసలి వారి వరకు 150కి పైగా అత్యాచారాలు జరిగితే పాపం ఆయన హృదయం ద్రవించిపోవట్లేదు సార్. బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడడానికి నోరు పెగలట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఓట్ల రాజకీయం కోసం మళ్ళీ అక్కడ కూడా సనాతనే అండి సార్. అయితే సనాతనం పోవడా అవన్నీ ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, దానివల్ల అయ్యేది లేదు పోయేది. కానీ అయితే ప్రజలు పూతులు తిడుతున్నారని ఒక వాస్తవాన్ని ముందు ఒప్పుకుని తర్వాత 4 గరుచుకుని మా ఇంట్లో వాళ్ళని తిట్టారని 10 అబద్ధాలు మళ్ళీ మార్చేసి చంద్రబాబు గారు ఏం చెప్పమంటే చెప్తున్నాడు. ఇక దాన్ని బట్టి అర్థం కావట్లేదు ఆయనకున్న ధైర్యం ఏపాటిదో, ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం కావట్లేదు. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు, మాట్లాడండి. ఇప్పుడు 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఏనాడు నిజాలు చెప్పాడు సార్? అన్ని అబద్ధాలే కదండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా రీసెర్చ్ చేసి వాస్తవం ఏంటో తేల్చండి. తర్వాత ఇక్కడ మా రాజమండ్రిలో ఎంపీ భరత్ గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్ అది అక్కడ, ఎందుకంటే ఒకసారి ఏదో మీటింగ్ వెళ్తుంటే అక్కడ వైన్ షాప్ దగ్గర బస్సు ఢీకొట్టి మొత్తం బస్సు ఢీకొట్టి మొత్తం చాలా మంది చనిపోయారండి మారపూడి జంక్షన్ లో. అక్కడ ఫ్లైఓవర్ ఆయన సాధించి ఇంచుమించు రోడ్డు అప్రోచ్ రోడ్డు వేసే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. అది ఆయన అదే ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల 15 రోజుల్లో ఆయన మన ఇది శంకుస్థాపన చేశారండి. సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ వచ్చి మేమే చేసామన్నారు. ఇలాగ ప్రతి విషయంలో కూడా ఏంటి జగన్ గారు సాధించిన దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. రైట్, ఓకే. మరొక అంశం, వైఎస్ఆర్ విగ్రహాలని కూల్చడం ఏంటండి? మీకేమనిపిస్తుంది రామకృష్ణ గారు? అసలు అవసరమా అంత ఘోరంగా వందలాది విగ్రహాలు కూల్చుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇటువంటి జరగటం మంచిదేనా సమాజానికి? మరోవైపు ఏమో ఇంకొక పాయింట్ కూడా ఉంది. కర్నూలులో నిన్న లాయర్లంతా వారం రోజుల పాటు ఆందోళన దిగుతున్నారు. హైకోర్టు ఇవ్వకపోగా అక్కడ ఆఫీసులన్నీ తరలించేస్తున్నారంట. ఈ 2 పాయింట్ల మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పండి రామకృష్ణ గారు. సార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా మేము పోరాడదలుచుకున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది జరిగింది అని ఆయన అనుకుంటున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు. అసెంబ్లీలోనే చెప్తాడు, నాకు మంచి మిత్రుడు, మేమిద్దరం కలిసి ఎంతో సావాసం చేశామని చెప్తాడు. అదే ఈ విషయానికి విగ్రహాలు కూల్చే విషయంలో వచ్చినప్పుడు మరి మంచి మిత్రుడు కదా, ఆయన విగ్రహాలు కూలుస్తున్నప్పుడు కనీసం స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో రాజకీయాలు వేరు, అతను మాట్లాడుతున్న తీరు వేరు అనేది విషయం పక్కన పెడితే చెప్పాలి. ఇది కూడా మళ్ళీ వాస్తవా కాదా అనేది మీరు తెలుసుకోండి. 78-83 మధ్య వాళ్ళ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మిత్రత్వం ఉండుండొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంత మిత్రత్వం ఉందా అనేది నాకైతే డౌట్. నేనైతే చాలా దగ్గరగానే చూశాను కాబట్టి అవన్నీ ఏదో జనం కోసం. నేను అందుకే తనకి ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు, తనకు అవసరమైనప్పుడు ఈ పదం వాడాడు అని చెప్పాను నేను. నేను క్లియర్ గా ఉన్నా సార్. సరే సార్, కర్నూలు జిల్లాలకు వచ్చినప్పుడు, సరే యావత్ రాయలసీమ విషయానికి వచ్చినప్పుడు, ఈ ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోర్టు పెడతామని చెప్పారు. సరే, కర్నూలు జిల్లాలో అంటే కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఫస్ట్ నుంచి ఏంటంటే కోర్టు డివిజన్ బెంచ్ కర్నూలులో కంపల్సరీ పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్న స్టాండ్. సరే, గత ప్రభుత్వం హైకోర్టునే పెడతామని చెప్పింది. సరే, హైకోర్టు ఇంకా అక్కడికి మారినప్పటికీ కొన్ని అక్కడికి మార్చడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ అట్లాంటి కొన్ని మార్చడం జరిగింది. ఇవాళ ఆ ప్రాంతాన్ని ఇంత మీరు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ మొత్తాన్ని ఇక్కడ అంటే శివరామకృష్ణన్ కమిటీకి పూర్తి విరుద్ధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరులో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడతారు, నాకు అన్ని ప్రాంతాలు సమానమే, ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తానని మాట్లాడుతూ మళ్ళీ కేంద్రీకృతంగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఏ రకమైన ఆలోచన ధోరణి ఉంది అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం కూడా నేను ఇవాళ సందర్భం కాబట్టి చెప్తున్నా సార్. హంద్రీ నీవా నీళ్లు
కర్నూలు జిల్లా మాల్యాల నుంచి జీడిపల్లికి వెళ్ళి ఇవాటికి పుష్కర్ కాలం సార్. రఘువీరారెడ్డి గారు భగీరథ విజయయాత్ర తీసుకెళ్లి పాదయాత్ర చేసి ఇవాటికి పుష్కర్ కాలం సార్. పుష్కర్ కాలం గడిచినా సరే ఆ అనంతపురం జిల్లా మాల్యాల జీడిపల్లి నుంచి ఇక ప్రాజెక్టు ముందుకు సాగిన విషయం లేవు. సో రాయలసీమ ప్రాంతానికి చేయాల్సిన మేళ్లు చేయకపోగా అంతో ఇంతో వారికి ఓదార్పునిచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా మళ్ళీ కేంద్రీకృతం చేసి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి పరిస్థితి. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి సార్. ఇప్పుడు దాకా మన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి వీటి గురించి చర్చిస్తున్నాం, కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతి రాజధానికే అప్పు తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు, కేంద్రం నుంచి చట్టంలో ఉన్న డబ్బులు తెచ్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతారా అనేది కూడా $1 బిలియన్ క్వశ్చన్. శేఖర్ గారు టైం అయిపోయింది. శేఖర్ గారు కంప్లీట్ సంక్షిప్తంగా ఈ 2 మాటలు చెప్పండి. వైఎస్ఆర్ విగ్రహాలు ప్లస్ కర్నూలులో రేపు ఇవాళ నుంచి లాయర్ల ఆందోళన బహిష్కరిస్తున్నారు సార్. ఇంతకు ముందు మీరు ఒక మాట ఉన్నారు, ఆయన అబద్ధాల గురించి రీసెర్చ్ చేయండి అని చెప్పేసి. 2023 ఏప్రిల్ 20వ తారీఖున సార్ చంద్రబాబు నాయుడు గారిది నేనే నాయుడు అనే శీర్షిక కింద సార్ నేను ఒక ఆర్టికల్ రాశాను సార్. నేనే నాయుడు 420 అబద్ధాలు అని చెప్పి రాశాను సార్. అది దాని మీద సపరేట్ చర్చ పెడితే అద్భుతంగా ఉంటుంది సార్, వీక్షకులకు కూడా మొత్తం తెలుస్తాయి. ఇంకో విషయం సార్ ఇంకొకటి, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధితో పాటుగా పరిపాలన కూడా వికేంద్రీకరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో హైకోర్టుని ఏదైతే న్యాయ రాజధానిగా కర్నూలు పెడుతూ సార్ ఏపీ లోకాయుక్త కార్యాలయం, ఏపీ హ్యూమన్ రైట్స్ కార్యాలయం, ఏపీ ఈఆర్సి, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు ఇప్పటికి ఏర్పాటు చేశాను సార్. వాటితో పాటుగా కన్స్యూమర్ ఫోరం, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇవి ఏర్పాటుకి అడుగులు పడ్డాయి సార్. ఒకవేళ హైకోర్టుకి అక్కడికి వస్తే ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఇలా మొత్తంగా 42 అనుబంధ విభాగాలు. రైట్. అయితే ఇక్కడ మొన్న జనం ఓట్లేసారో లేదో తెలియదు, కానీ మరి జనం అంతా వ్యతిరేకించినట్లే కదా. అక్కర్లేదు, మాకు ఏం అక్కర్లేదు, లా యూనివర్సిటీ అక్కర్లేదు, ఈ ట్రిబ్యునల్స్ అక్కర్లేదు, హైకోర్టు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్ని అమరావతిలో ఉంటే చాలు మా సంతోషమని రాయలసీమ ప్రజలు, ప్రత్యేకించి కర్నూలు, అనంతపురం ప్రజలైతే ఎయిమ్స్ అక్కర్లేదని తీర్మానం చేసేసినట్టు లెక్క కదా. కడపలోనేమో కేంద్రం తరలించేస్తున్నారు. ఇప్పుడు ప్రజలంతా ఆమోదించినట్లే కదా అంటున్నా సార్. ఒకటి అడుగుతున్నాం సార్, రాయలసీమ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినటువంటి అక్కడి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో టీడీపీ ప్రజాప్రతినిధులు నోరు మోగపోయిందా, కట్టివేయబడిందా? మీ ప్రాంతం నుంచి ఇన్ని సంస్థల్ని మీరు కడపలో సార్ కొప్పర్తి చేతిలో ఉన్న ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ తో సహా ఇన్ని సంస్థల్ని అడ్డగోలుగా నిరంకుశంగా ఆ ప్రాంత ప్రయోజనాలని గండి కొట్టే విధంగా అమరావతికి పట్టుకుపోతా ఉంటే ఆ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినటువంటి మీకు నోరు మోగపోయిందా సార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు? రైట్. ఓకే. రైట్. అడగండి. రైట్. అయితే ఒకటి మాత్రం వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమరావతిని చూసి అనేక సంస్థలు వచ్చేస్తాయని చెప్తే కాబోలనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇదేంటి, రాష్ట్రంలో ఎక్కడెక్కడున్న సంస్థలన్నీ, ప్రత్యేకించి రాయలసీమలో ఉన్న సంస్థలన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడితే అది ఎట్లా మరి అది పద్ధతి అవుద్దో ఏం పాడో, దీనివల్ల మళ్ళీ కొత్త సమస్యలు, ప్రాంతీయ అసమానతలు. కొత్త సంస్థలు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు సార్. అవును, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్టాబ్లిష్ అయిన సంస్థల్ని. అవును. ఇప్పుడు ఎవరు ప్రాంతీయ సమానత్వం కోరుకుంటున్నారు, ఎవరు ఇట్లా చేస్తున్నారు అనేది జనం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.